పులివెందుల్లో ప్రజా నిధులతో వైఎస్ఆర్ విగ్రహాలను ఏర్పాటు చేశారని ఏపీ శాసనమండలిలో టీడీపీ సభ్యుడు భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో కోడళ్ల అభివృద్ధి పేరుతో కోట్లాది రూపాయలను దుర్వినియోగం చేస్తూ వైఎస్ఆర్ విగ్రహాలను ఏర్పాటు చేశారని ఆయన విమర్శించారు. టీడీపీ సభ్యులు తిరుమల నాయుడు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా రాష్ట్రంలో అనధికార విగ్రహాలను నియంత్రించాలని ప్రభుత్వాన్ని కోరారు. అయితే బహిరంగ ప్రదేశాల్లో 2524 విగ్రహాలను అనధికారికంగా ఏర్పాటు చేశారని, వాటి తొలగింపునకు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమాధానమిచ్చారు. దాంతో వైఎస్ఆర్ను కించపరుస్తున్నారని బొత్స సత్యనారాయణ సభ నుండి వాకౌట్ చేశారు. కడప పులివెందులకు సంబంధించి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పి స్వయంగా మంత్రి గారే చెప్తున్నారు. అధ్యక్ష, ప్రభుత్వమే అనుమతి ఇవ్వకోకుండా, జిల్లా కలెక్టర్ ఎలాంటి అనుమతులు మంజూరు చేయకోకుండా ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రజల సొమ్మును అక్కడ దుర్వినియోగం చేయాల్సిన అవసరం వచ్చింది. అధ్యక్ష, ఒక నాయకునికి, మాజీ ముఖ్యమంత్రికి సంబంధించిన విగ్రహాలను అనధికారికంగా పెట్టడమే కాకుండా కోట్లాది రూపాయల సుందరీకరణ ముసుగులో దుర్వినియోగం చేసి విచ్చలవిడి అవినీతి పాల్పడడం జరిగింది. అధ్యక్ష, మంత్రి గారికి వచ్చిన సమాధానం కూడా 100% తప్ప. అధ్యక్ష, రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత 2009లో మరిస్తే 2014 మధ్య కాలంలో ఒకసారి సుందరీకరణ చేశారు. అధ్యక్ష, అనధికారికంగా పెట్టిన విగ్రహాలను 2019లో ఒకసారి పెట్టిన తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ నిధులతో ఒకసారి ఖర్చు పెట్టారు. అధ్యక్ష, మళ్ళీ తర్వాత పాడా ఏర్పాటు చేసిన తర్వాత పాడా ఆధ్వర్యంలో మళ్ళా ఖర్చు పెట్టారు. అధ్యక్ష, ఇక్కడ ఒక అధికారి ఉండేవారు. అధ్యక్ష, టౌన్ ప్లానింగ్ లో విజయ్ కుమార్ గారు అని చెప్పి పులివెందుల పట్టణీకరణ కోసం అని చెప్పి 650 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల్లో 8 కోట్లలో విచ్చలవిడి ఖర్చు పెట్టేదాన్ని 3 మార్లు పగలగొట్టడం, 3 మార్లు మళ్ళా కట్టడం. ఏ విధంగా ప్రభుత్వం కళ్ళు మూసుకొని చూస్తూ ఉంటుంది. అధ్యక్ష, అనుమతి లేని విగ్రహాలకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టేదాన్ని బాధ్యులు ఎవరు తీసుకుంటారు. అధ్యక్ష, దీని మీద ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పారు. అధ్యక్ష, నేను మీ ద్వారా మంత్రి గారిని అడిగేది ఏంటంటే, అసలు అధికారికంగా ఎన్ని విగ్రహాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో? అనధికారికంగా ఆల్రెడీ మంత్రి గారు సభ ముందులో రహదారి మీద ఎన్ని ఉన్నాయి, పక్కన ఎన్ని ఉన్నాయి, 2500 విగ్రహాలు ఉన్నాయని చెప్పారు. ఈ 2500 విగ్రహాలని ఏం చేయబోతున్నారు అనేది కూడా జీవో ఇచ్చామని చెప్పారు. ఆ జీవోని ఎందుకు అమలు చేయట్లేదు? అమలు చేసే దాంట్లో ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే దాన్ని ఎట్లా రెక్టిఫై చేస్తారు? ఇప్పుడు వరకు పెట్టిన విగ్రహాలకి ఏ రకమైనటువంటి అవకాశం కలిగిస్తారు, లేకపోతే అవకాశం కల్పించారు? నిబంధనలకు వ్యతిరేకంగా పెట్టిన విగ్రహాలైనా ఏ రకంగా వాటిని రక్షణ కల్పిస్తారు, లేకపోతే పూర్తిగా రిమూవ్ చేస్తారా? ఇక్కడి నుంచి ఏం చేయబోతుంది కూడా ప్రభుత్వం నిర్దిష్టమైనటువంటి ఆలోచనలు. జీవో ఇచ్చామని చెప్పి జీవోని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేనప్పుడు ప్రభుత్వానికి ఇది ఒక సవాల్గా మారిపోతుంది. అధ్యక్ష, ప్రతిసారి కూడా ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా మీ ద్వారా మంత్రి గారిని సమాధానం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సభ్యులు మాట్లాడుతుంది కానీ, లేకపోతే ఇస్తున్న ఆన్సర్ని కానీ, ఒక మా మాజీ ముఖ్యమంత్రి, ఒక అందరికీ జనరంజక నాయకుడు, ఈ రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ప్రత్యేకంగా రాజశేఖర గారు పేరెత్తి వారి విగ్రహాలు వచ్చి వారు జరుగుతుందని చెప్పి ఒక కక్ష పూర్తిగా మీరు ఎత్తే చూసుకోండి, రికార్డు చూసుకోండి. అధ్యక్ష, మేము మాట్లాడుతున్నప్పుడు దయచేసి మాట్లాడకూడదు. దయచేసి చెప్పండి. కాబట్టి అధ్యక్ష, కక్ష పూర్తిగా ఇక్కడ జరుగుతున్న ఈ చర్చకి ఇది సాంప్రదాయం కాదు. అధ్యక్ష, ఇది మేము ప్రభుత్వానికి మేము చేస్తున్న చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు చేయడానికి మేము దాన్ని సపోర్ట్ చేయడానికి మేము లేము. చట్ట ప్రకారం ఏం చేసినా మాకు అభ్యంతరం లేదు.